ప్రతి ఏటా వచ్చేటటువంటి పండగ ఒక గొప్ప జాగరూకత ఈ దసరా సంబరం సాధు మహాపురుషుల. దసరా అంటే ఏంటి అనేటువంటిది మనందరికీ బాగా తెలిసినటువంటిది. గుడ్ ఎగెనెస్ట్ ఈవిల్, అలాగే లైట్ ఎగెనెస్ట్ డార్క్నెస్ అని మనం చెప్పుకుంటాం. చెడుపై మంచి, అలాగే చీకటిపై వెలుగు ఎప్పుడైతే ప్రసరింపబడుతుందో ఆ చీకటి వెలుగుగా మారిపోతుంది, ఆ చెడు మంచిగా మారిపోతుంది. అదే దసరా. దసహరా అనేటువంటి సంస్కృత పదం మనం తీసుకున్నట్లయితే పదిని హరింపచేయటం లేదా ఓడించటం లేదా అధిగమించటం. సాధు మహాపురుషులు ఏంటి ఆ 10 అంటే ఆ 10 తలలను మరి రావణ బ్రహ్మ అయినటువంటి ఆ 10 తలలను గెలవలేకపోయాడు కాబట్టి తాను రావణ అసురునిగా మారిపోయాడు. గురువు అవతరించి ఆ మహాభక్తుడిని మళ్ళీ తన యొక్క స్థానానికి తీసుకెళ్లి పెట్టాడు. ఏ విధంగా? తనలో ఉన్నటువంటి 10 అవగుణాలను హరించి. సాధు మహాపురుషుల మరి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అలాగే మనస్సు బుద్ధి, అహంకార చిత్తము, ఈ 10ని కూడా పరిశుద్ధం చేశాడు సద్గురు స్వరూపుడైనటువంటి మరి శ్రీరామచంద్రమూర్తి. సాధు మహాపురుషుల అలాగే మరి దసరాని మరొక విధంగా మనం సెలబ్రేట్ చేసుకునేది మీ అందరికీ తెలిసినటువంటిది. మరి ఈరోజు దేవీ రూపాలు నాకు చాలా కనిపిస్తున్నాయి. సాధు మహాపురుషుల అమ్మగారు అవతరించారు, జగజ్జనని మాతా స్వరూపిణి అవతరించి ఏం చేసింది? మహిషాసుర మర్దిని చేసింది. అంటే గుడ్ ఎగెనెస్ట్ ఈవిల్. ఓకే. సాధు మహాపురుషుల అయ్యిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింద శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే సితి కంఠ కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పద్మిని శైలశుతే అని మనం కీర్తన చేస్తాం. కనిష్టాజీ రావాల్సింది, ఈరోజు రాలేకపోయింది. కనిష్టాజీ వస్తే చక్కగా అమ్మవారి స్తోత్రం చక్కగా చేసి ఉండేది. సాధు మహాపురుషుల ఈ అమ్మవారి స్తోత్రాన్ని అనాదిగా మనం చేస్తూ ఉన్నాం, కానీ వాస్తవానికి ఈ స్తోత్రం రాసింది ఎవరో మిస్ అయిపోయింది. తెలుసా అండి? అది ఈ స్తోత్రం ఎవరు రచించారో తెలియలేదండి. అలా తెలియకుండానే ఉండిపోయింది. కొందరు తెనాలి రామకృష్ణుల వారు రచించి పాడుకునేవారని, మరికొందరు శ్రీ ఆది శంకరాచార్యులు రచించారేమో అని అలాగా వెళ్ళిపోతుంది. వాస్తవానికి ఈశ్వరుడు నిరంకారుడు మనకి ప్రసాదించాడు. సత్యం ఏంటంటే అదే కదా. ఉపాధులు ఏవైనా మరి ఆ ఉపాధుల్ని వాడుకుని మనకి మరి ఈ యొక్క భిక్ష పెట్టినటువంటిది ఈశ్వరుడే, నిరంకారుడే అనే అనుభూతి మనకి చక్కగా ఉంది. కాబట్టి సాధు మహాపురుషులు ఈ స్తోత్రంలో ఏమంటున్నామండి? అయి అనగా అనంత శక్తి సంపన్నమైనటువంటి పరమాత్మ తత్వం. సాధు మహాపురుషుల అటువంటి పరమాత్మ తత్వము అవతరించింది, పర్వతరాజు కుమార్తెగా అవతరించింది, అనేక మంది చేత పూజింపబడింది, శైలేంద్రుని కుమార్తెగా ఆమె వర్ధిల్లింది. సాధు మహాపురుషుల తర్వాత మహాదేవుని యొక్క భార్య అయింది సాధు మహాపురుషుల. ఈ రకంగా అనేక రకాలుగా స్తోత్రం అంతా కూడా మనకి కనిపిస్తుంది. వాస్తవానికి ఇందులో మనం దర్శించాల్సింది ఏంటి అంటే భగవతి, జగజ్జనని, అమ్మ, భూరి కుటుంబిని, యావత్ చరాచర జగత్తంతటికి, బ్రహ్మాండానికి, విశ్వానికే
నీవు అమ్మవి. అది మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి స్తోత్రం అంతటిలో కూడా సాధు మహాపురుషుల జగజ్జనని జగజ్జనని. రామకృష్ణ మిషన్లో సాయంత్రం 6 గంటలకు వెళ్తే హారతి ఇస్తారు గురుదేవునికి. హారతి ఇచ్చేటప్పుడు అమ్మని స్తుతిస్తారు, స్తోత్రం చేస్తారు సాధు మహాపురుషులారా. అప్పుడు అక్కడ జగజ్జనని అని వారు ఉచ్చారణ చేస్తారు. జనని అంటే శరీరం అంతా రోమాంచితం అవుతుంది మనకి. ఎందుకండి? జనని అంటే అంతా ఇంత కాదండి. జనని అంటే జగజ్జనని అనేసరికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని వహించి నడిపిస్తున్నటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది మనకి స్ఫురణకు వచ్చేస్తుంది సాధు మహాపురుషుల. కాబట్టి ఇలాంటి తత్వాన్ని ఈరోజు సద్గురు కృపతో మనం ప్రాప్తి చేసుకున్నాం. ప్రతి పండుగల పరమార్థాన్ని దర్శిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం సాధు మహాపురుషుల. మరి అమ్మ చక్కగా మనల్ని చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్ళింది. అక్కడ శ్రీరామచంద్రమూర్తి ఏం చేశారండి? 10 అవగుణాలను కూడా మన నుంచి తొలగించి మళ్ళీ రావణ బ్రహ్మని, రావణ అసురుడి నుంచి మళ్ళీ రావణ బ్రహ్మగా ఆ స్థితికి మళ్ళీ తీసుకెళ్లారు. కాబట్టి లక్ష్మణస్వామిని పంపించారు కదా. వెళ్ళినాయన అని దేనికి పంపించారు? ధర్మాలను తెలుసుకోమన్నారు సాధు మహాపురుషులు. అంటే రావణాసుర పాత్ర అయిపోయింది, మళ్ళీ ఏ పాత్రకు తీసుకొచ్చారు? రావణ బ్రహ్మ పాత్రకు మళ్ళీ వచ్చేసాడంటే ఎవరి కృప అండి? అక్కడ సద్గురు కృప, శ్రీరామచంద్రమూర్తి యొక్క కృప సాధు మహాపురుషుల. ఇదే దసరా. మరి దసరా రోజున ఎవరో పనికి వెళ్ళిపోతూ ఉన్నారట. పనికి వెళ్ళిపోతూ ఉంటే మరొకడు వచ్చి పిలిచాడు. ఏమని? ఏంట్రా దసరా రోజున కూడా పనేనా, రారా కాసేపు ప్యాకెట్ ఆడుకుందాం. దసరా రోజున కూడా పనేనా అన్నాడు. అంతవరకు బానే ఉంది. దసరా రోజున కూడా పనేనట్రా, రారా కాసేపు కూర్చొని దసరా యొక్క తత్వాన్ని తెలుసుకుందాం, దసరా యొక్క సారాన్ని తెలుసుకుందాం. తెలుసుకున్న సారాన్ని 10 మందికి పంచుదాం. మనతో పాటు అందరికీ వెలుగు వస్తుంది అని అంటే బాగుండేది. దసరా రోజున కూడా పనేనట్లు, రారా ప్యాకెట్ ఆడుకుందాం అనేసరికి మళ్ళా పోయిందని సాధు మహాపురుషులు. కాబట్టి ప్రతి పండగలో ఉన్నటువంటి పరమార్థాన్ని ఎన్నుకునేవాడే, తెలుసుకునేవాడే మనుజుడు, మానవుడు సాధు మహాపురుషుల. మరి ముందర మనం స్తోత్రం చేశాం. భజగోవిందం నుంచి చక్కటి శ్లోకాన్ని సాధు మహాపురుషుల. త్వయి మయి చ అన్యత్రైకో విష్ణు వ్యర్థం కొప్యసి మయ్య సహిష్ణు భవ సమచిత్తం సర్వత్రత్వం వాంఛస్య చిరాద్యది విష్ణుత్వం. ఎంత చక్కగా సున్నితంగా సుతారంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెబుతూ ఉంటే ఈ మనుషుల యొక్క చెవులు ఏమైపోతున్నాయా అని అనిపిస్తారు దాసునికి. సాధు మహాపురుషుల. నీలో నాలో త్వయి మయి చ అన్యత్రైకో విష్ణువు. నీలో నాలో సర్వత్రములో అన్నిటిలో విష్ణువే ఉన్నాడట. ఎవరైనా విప్పుకుంటున్నారా? ఈ రత్నాల మూటలను ఎవరైనా విప్పుకుంటున్నారా? ఆ రత్నాల మూటల మీద కూర్చొని తరతరాలుగా పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి. కోపం ఎందుకయ్యా? ద్వేషం ఎందుకయ్యా? ఈర్ష్య ఎందుకయ్యా? ఎవరి మీద ఈర్ష్యపడతావు? నీవు నీ మీదే ఈర్ష్యపడుతూ ఉన్నావు. నీవు నీ మీదే కోపపడుతూ ఉన్నావు. నిన్ను నీవే కసురుకుంటూ ఉన్నావు. ఎందుకు? నీలో ఉన్నదే వారిలో ఉన్నది. ఒక ఆభరణం మరొక ఆభరణంతో పోట్లాటకి వెళ్ళింది అనుకోండి. ఎవరితో పోట్లాటకి వెళ్ళినట్టు? బంగారం బంగారంతోనే పోట్లాటకి వెళ్ళినట్టు. అవునంటారా కాదంటారా? సాధు మహాపురుషులు. మరి ఎంత చక్కగా మనకి మన తత్వాన్ని బోధిస్తుంది మన సనాతన ధర్మం, మన శాస్త్రం, మన గురువులు, మన యుగ పురుషులు, మన మహానుభావులు. ఎందరో మహానుభావులు ఈ లోకాన్ని ఉద్ధరించి వెళ్ళారు. వారి యొక్క జీవితాలను ఉద్ధరించుకొని లోకాన్ని ఉద్ధరించి వెళ్ళారు. అటువంటి మహానుభావులందరికీ కూడా ఈ దసరా సందర్భంగా వందనాలు సమర్పించుకుంటూ రండి మహాపురుషులారా. అందరిలో ఉన్నటువంటి పరమాత్మ తత్వం ఒక్కటే అని తెలుసుకున్న రోజునే పండగ. అదే పండగ. పండగ దండగ అనుకో, ఈ పండగలో పరమార్థం ఉన్నది. సంక్రాంతి కాదు సంబరాల భ్రాంతి, జీవితంలో రావాలి నూతన క్రాంతి.
సాధు మహాపురుషుల. క్రాంతి అంటే ప్రగతి, సంక్రాంతి అంటే వాస్తవం నేను కాంతి అనే రాశానమ్మా. ఇప్పుడు క్రాంతి అని నేను అన్నాను, మీరు అన్నదే కరెక్ట్. నేను అందులో రాసింది కాంతి. క్రాంతి అంటే ప్రగతి. ఏ ప్రగతి రావాలండి మనిషిలో? మనిషి ఏ ప్రగతిని ఆశించాలి? లౌకిక ఆధ్యాత్మిక ప్రగతిని సదా ఆశిస్తూ ఉండాలి. లౌకిక ప్రగతి. లౌకిక ప్రగతి అంటే ఏంటండి? సంత్ కబీర్ దాస్ జీ లాంటి వారే కోరారు. ఏమని కోరారు? సాయి ఇతనా దీజియే जा मैं कुटुंब समाए मैं भी भूखा ना रहूं साधु ना भूखा जाए. हे ప్రభు దయానిధి, నాకెంతటి ప్రసాదం పెట్టు అనండి. ఎంతటి ప్రసాదం? 1 కోట్ల 2 కోట్ల 100 కోట్ల 1000 కోట్ల చెప్పేశాడు ఆయన. ఎంత ఎంత అంటే ఎంత ఇచ్చినా సరిపోదే మానవ మస్తిష్కానికి. మరి ఎంత అంటే చెప్పేశాడు. ఎంతట? నేను నా భార్య బిడ్డల ఆకలితో ఉండకూడదు, నా ఇంటికి వచ్చినటువంటి అతిథులు సాధు సంతు మహాపురుషులు ఆకలితో వెళ్ళకూడదు. అంతటి ప్రసాదాన్ని పట్టవయ్యా చాలు, నీ సేవ స్మరణ సత్సంగాలు చేసుకుంటూ హాయిగా ముందుకు వెళ్ళిపోతాను. ఎవరండి? సంత్ కబీర్ దాస్ జీ. ఇది లౌకిక ప్రగతి. అలాగే లౌకిక ప్రగతిలో నైతికత, ధార్మికత ఇత్యాది దివ్య గుణాలు ఎన్నో మనం పరమాత్మని నిత్యము కూడా వేడుకోవాలి. అయ్యా నాలో నైతికత, దివ్యమైనటువంటి నైతికత రావాలి, నైతికత ఉండాలి, ధార్మికత ఉండాలి, ధర్మానుష్ఠానం నేను సదా చేస్తూ ఉండాలి అని అనేటువంటి సంకల్పాన్ని నిత్యము కూడా మనం చేస్తూ ఉండాలి. సాధు మహాపురుషుల. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించేటటువంటి వారిని ఆ ధర్మము సదా రక్షిస్తుంది. ధర్మాన్ని ఎవరైతే హరిస్తారో వారిని ఆ ధర్మం ఏం చేస్తుందండి? హరిస్తుంది, మింగేస్తుంది. సాధు మహాపురుషుల. కాబట్టి ధర్మాన్ని రక్షించేటటువంటి వారు సదా ధర్మము చేత రక్షింపబడతారు అని ధర్మానుష్ఠానం మేలుగా మెండుగా మనందరం కూడా చెయ్యడానికి పరమాత్మని ఆ యొక్క బలాన్ని కోరుకుంటూ ఉండాలి. సాధు మహాపురుషుల. ఇంకా ఆధ్యాత్మిక ప్రగతి. ఆధ్యాత్మికత అనేటువంటిది అనంతమైన ఆత్మ తత్వము యొక్క ఎరుకలో జీవించడమే ఆధ్యాత్మికత. నేను ఆత్మని, సమస్తము ఆత్మమయం, సర్వం ఆత్మమయం జగత్. ఆత్మ కన్నా అన్యముగా రెండవది ఏది లేదు. ఈ రోజు మనం అందరం కూడా ఏ ఉపాసకులం అయ్యామండి? గురుకృపతో ఆత్మోపాసకులం అయ్యాం. ఏ ఉపాసకులం అండి? ఆత్మోపాసకులం అయ్యాం. సాధు మహాపురుషుల. జగత్ జననిని అప్పుడు ఇప్పుడు కాదు, ఎప్పుడు కొలుస్తూనే ఉన్నాం మనం. జగత్ జనని మాతా అన్నపూర్ణేశ్వరి యొక్క ఉపాసకులం అయ్యాము మహాపురుషులారా. నిర్గుణ నిరాకార పరబ్రహ్మ పరమేశ్వర తత్వమే అమ్మగా, అమ్మ ఈ దేహము అయ్య ఈ దేహము ఈ బ్రహ్మమాడించు బొమ్మ ఈ దేహము అన్నాము. అమ్మ అని పిలిచినా, అయ్యా అని పిలిచినా ఇందు ఉన్న ఆత్మయే పలికేటటువంటిది. అంతేగాని శరీరం పలకదండి, పలుకుతున్నది ఆత్మే అనేటువంటి ఎరుకలో సదా మనం ఉన్ననాడే పండగ. అదే దసరా, అదే సంక్రాంతి, అదే వినాయక చవితి, అదే కార్తీక పూర్ణమి, దీపావళి, మీ ఇష్టం ఏ పేరు పెట్టుకున్నా అన్నీ ఒక్కటే. సాధు మహాపురుషులారు రండి. ఈ దసరా సందర్భంగా చక్కగా మనకి వరుస క్రమంలో 220వ పద సంఖ్య మనకి వచ్చింది. సంపూర్ణ హృదయ వాణి.